Hello guys, welcome to Upasthapana YouTube channel. This is Muralidhar Jadi. Actually, మనం PGCL Junior Technician Training సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ 2018 PYQ సిరీస్ లో ఉన్నాము. అయితే ఆల్రెడీ మనం పవర్ సిస్టంలో 2 సబ్జెక్ట్స్ కంప్లీట్ చేశాం. ఒక ట్రాన్స్మిషన్, ఇంకోటి ప్రొటెక్షన్. దీని తర్వాత పవర్ సిస్టంలో లెఫ్ట్ ఓవర్ టాపిక్ వచ్చి ఎర్తింగ్ గురించి మనం డిస్కస్ చేస్తాం. ఎర్తింగ్ నుండి మనకు 6 క్వశ్చన్స్ వచ్చాయి. ఓవరాల్గా పవర్ సిస్టమ్ నుండి మనకు 20 క్వశ్చన్స్ వచ్చాయి. నేను బోర్డు పైన 3 క్వశ్చన్స్ ఇచ్చాను. లుక్ ఎట్ ద ఫస్ట్ క్వశ్చన్. జనరల్లీ విచ్ మెథడ్ ఆఫ్ ఎర్తింగ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఇండియా? అంటే ఇండియాలో సాధారణంగా ఉపయోగించే ఎర్తింగ్ మెథడ్ ఏది? కాయిల్ అండ్ ప్లేట్ ఎర్తింగ్ అయితే కాదు. కాయిల్ కాదండి, ఆప్షన్ ఏ ఇస్ రాంగ్. కాయిల్ కాదండి, రాడ్ వాడతాం. అండ్ ఇక్కడ మనం నార్మల్గా వాడేది మాత్రం ప్లేట్ అండ్ పైప్ ఎర్తింగ్. ప్లేట్ అండ్ పైప్ ఎర్తింగ్. సో ఎర్తింగ్ టైప్స్ ఉన్నాయి. ఏ ఎర్తింగ్ ఎక్కడ వాడాలి, ఏ ఏరియాలో ఏ ఎర్తింగ్ సూటబుల్ అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. ద మోస్ట్ ఇంపార్టెంట్ మెథడ్ ఆఫ్ అవాయిడ్ ఎలక్ట్రిక్ షాక్ ఈజ్ డాష్. సో ఎలక్ట్రిక్ షాక్ అవాయిడ్ చేయడానికి మోస్ట్ ఇంపార్టెంట్ మెథడ్ ఏది క్రింది వాటిలో అన్నాడు. హ్యావింగ్ ప్రాపర్ రెడ్ ఫేస్, ఇది రెడ్ అండి, రెడ్ ఫేస్ ఇన్ ప్లేస్. ఆప్షన్ బి హ్యావింగ్ ప్రాపర్ ఎర్తింగ్ ఇన్ ప్లేస్. ఓకే, హ్యావింగ్ ప్రాపర్ ఎల్లో ఫేజ్ ఇన్ ప్లేస్, హ్యావింగ్ ప్రాపర్ న్యూట్రల్ వైర్. యాక్చువల్గా చాలామంది ఆప్షన్ ఏ అండ్ సి ఎలిమినేట్ చేస్తారు, బట్ మీకు లిటిల్ బిట్ కన్ఫ్యూజన్. ఆప్షన్ డి, ఐ మీన్ దిస్ ఈజ్ బి ఆప్షన్ అండి, ఇది బి ఆప్షన్. ఆప్షన్ బి అండ్ ఆప్షన్ డికి మధ్యలో మీకు ఒక కన్ఫ్యూజన్ ఏర్పడే ఛాన్స్ ఉంది. మనల్ని అడిగిన క్వశ్చన్ ఏంటంటే టు అవాయిడ్ ద ఎలక్ట్రిక్ షాక్. ఎలక్ట్రిక్ షాక్ని మీరు అవాయిడ్ చేయడానికి మీరు కింది వాటిలో ఏ మెథడ్ వాడతాడు? ఇప్పుడు న్యూట్రల్ వైర్ ఎందుకు వాడతాం మనం? ఇన్ ఆర్డర్ టు అన్బ్యాలెన్స్ ద సిస్టమ్. అంటే అన్బ్యాలెన్స్ సిస్టమ్ని బ్యాలెన్స్ సిస్టమ్ తీసుకురావడానికి, ఐ మీన్ అంటే ప్రొటెక్ట్ చేయడానికి మనం వాడేదే ఒక న్యూట్రల్ వైర్. న్యూట్రల్ వైర్కి మనం గ్రౌండ్ చేస్తున్నాం. కానీ ఇక్కడ మనకి ఎలక్ట్రిక్ షాక్ని అవాయిడ్ చేయడానికి ఉపయోగించే హ్యావింగ్ ప్రాపర్ ఎర్తింగ్ ఇన్ ప్లేస్. సో ప్రాపర్గా మనం ఎర్తింగ్ చేసినట్లయితే మనకు షాక్ రాదు, షాక్ని అవాయిడ్ చేయవచ్చు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. ఎర్త్ లీకేజ్ సర్క్యూట్ బ్రేకర్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్. యాక్చువల్గా ఎర్త్ లీకేజ్ సర్క్యూట్ బ్రేకర్ ఈజ్ ఆల్సో ఏమంటున్నాం? యాక్చువల్లీ డైరెక్ట్ క్వశ్చన్ అండి. మోల్డెడ్ సర్క్యూట్ బ్రేకర్ కాదు, మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్ కాదు, రెసిడ్యుయల్ కరెంట్ సర్క్యూట్ బ్రేకర్. యాక్చువల్గా దీనికి ఆన్సర్ రెసిడ్యుయల్ కరెంట్ సర్క్యూట్ బ్రేకర్. ఆయిల్ సర్క్యూట్ బ్రేకర్ కూడా కాదు. యాక్చువల్గా ఈ క్వశ్చన్ సర్క్యూట్ బ్రేకర్ నుండి వచ్చింది. ఎలాంటి క్వశ్చన్స్ రేరుగా వస్తాయి. యాక్చువల్గా మనకు రావాల్సిన క్వశ్చన్స్ వేరే ఉన్నాయి, ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ రాలేదు. ఓకే, వి విల్ సీ. మళ్ళీ మనం కొన్ని ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ సిరీస్ చేస్తాం కదా, అందులో ఇంకా కొన్ని మనం క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. ఓకే, ఎర్తింగ్లో నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్. లుక్ ఎట్ ద ఫోర్త్ క్వశ్చన్. 2-వే స్విచ్చెస్ ఆర్ యూజ్డ్ ఇన్. యాక్చువల్గా మనం ఇవి వైరింగ్ నుండి వచ్చిన క్వశ్చన్స్ నేను ఎర్తింగ్లో ఇంక్లూడ్ చేశాను. సార్ ఇవి ఎర్తింగ్ కాదు కానీ క్వశ్చన్ చేయకండి ప్లీజ్, ఎందుకంటే మనం ప్రతిదానికి చిన్న చిన్న హెడ్డింగ్ పెట్టడం ఎందుకని నేను ఇందులోనే ఇంక్లూడ్ చేశాను. 2-వే స్విచ్చెస్ ఆర్ యూజ్డ్ ఇన్ డాష్. 2-వే స్విచ్చెస్ అంటే మీకు ఐడియా ఉంటుంది, మీరు ఎవరైతే ఎలక్ట్రీషియన్ వర్క్ చేస్తారో వాళ్ళకి బాగా ఐడియా ఉంటాయి. ఇండస్ట్రియల్ వైరింగా, పవర్ వైరింగా, రోడ్ వైరింగా, స్టేర్ కేస్ వైరింగా. చూడండి, స్టేర్ అంటే ఏంటిదండి? మన స్టెప్స్. మనం ఇప్పుడు సింపుల్గా డూప్లెక్స్ హౌజెస్లో మనకు క్లియర్గా అర్థమవుతాయి. అంటే ఒకటే బల్బుని నువ్వు 2 స్విచ్చెస్ యూజ్ చేసి నువ్వు కంట్రోల్ చేస్తావు. గుర్తుపెట్టుకోండి, మన లాజిక్ గేట్స్లో మనం డిస్కస్ చేస్తాం. సో స్టేర్ కేసెస్లో వాడతాం. ఓకే, ఫోర్త్ క్వశ్చన్. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్. ఏ పోకర్ ఈజ్ యూజ్డ్ టు డాష్. యాక్చువల్గా ఇది ఒక డివైస్, టూల్స్ నుండి అడిగిన క్వశ్చన్. ఈ పోకర్ అనేది ఎందుకు వాడుతానంటే ఆప్షన్ బి డైరెక్ట్ ఇస్తున్నా, మేక్ పైలట్ హోల్స్ టు ఫిక్స్ ద వుడ్ స్క్రూస్. గుర్తుపెట్టుకోండి, ఆప్షన్ బి. సిక్స్త్ క్వశ్చన్. వాట్ ఈస్ ద అదర్ నేమ్ ఆఫ్ అండర్ గ్రౌండ్ కాండ్యూట్ పైప్ వైరింగ్? సో చూడండి, దీనికి డైరెక్ట్ ఆన్సర్ ఇస్తున్నాను. ఇది వైరింగ్ వచ్చిన క్వశ్చన్. డక్ట్ వైరింగ్ ఆర్ కాన్సీల్డ్ వైరింగ్. సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సో మన పవర్ గ్రిడ్లో పవర్ సిస్టమ్ కూడా కంప్లీట్ చేసినాం. పవర్ సిస్టంలో జనరేషన్ నుండి క్వశ్చన్స్ లేవండి ఇక్కడ. ఆల్రెడీ నేను వెయిటేజ్ సబ్జెక్ట్ వైజ్ వెయిటేజ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోలో నేను డిస్కస్ చేశాను. జనరేషన్ నుండి ఎలాంటి క్వశ్చన్ అపేర్ కాలేదు. ట్రాన్స్మిషన్ సిస్టమ్, అదేవిధంగా మనకు ఎర్తింగ్, ఇంకొకటి ప్రొటెక్షన్, ఈ 3 ఏరియాస్ నుండే క్వశ్చన్స్ వచ్చాయి. అట్లనే మీరు జనరేషన్ నెగ్లెక్ట్ చేయకండి, చదవండి. ఈసారి 2-3 క్వశ్చన్స్ పడవచ్చు ఎగ్జామ్లో. సో కేర్ఫుల్. సో మరి ఇంట్రెస్ట్ ఉన్న ఆస్పిరెంట్స్ మన ఉపస్థాపన యాప్లో కోర్స్ ఉన్నాయి. సో మీకు ఇంకే వాటి గురించి డౌట్ ఉంటే మా మేనేజ్మెంట్కి కాల్ చేయండి, రెస్పాండ్ అవుతుంది. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే మేము ఏదైనా వీడియో చేయగానే అది మీకు వస్తుంది. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.